Good morning everyone. Myself Sheikh Aisha Abbas. I am really grateful for this opportunity. Steps of success. Which step have you reached today? అంటే మీరు ఏ స్టెప్ని ఈరోజు రీచ్ అయ్యారు అని. ఐ వోంట్ డూ ఇట్ అంటే ఎప్పుడు మీరు చేయలేరు. ఐ క్యాన్ డూ ఇట్ అంటే ఎప్పుడైనా చేయగలరు. ఐ కాంట్ డూ ఇట్ అని ఎప్పుడు చెప్పకూడదు. అది ఒక మూమెంట్ కోసమే ఐ కాంట్ డూ ఇట్. ఎస్ ఐ డిడ్ అనేది మీ ఫ్యూచర్ కోసం. ఐ వాంట్ టు డూ ఇట్ అనేది మీకు ఒక ఏమంటారు, ఒక డిజైర్ లాగా, నేను చేయగలను, నేను చేస్తాను అని. హౌ డు ఐ డూ ఇట్, నేను ఎలా చేయగలను, ఎలా, ఏంటి అని క్వశ్చన్ చేయడమే సక్సెస్. ఐ విల్ ట్రై టు డూ ఇట్, నేను ట్రై చేస్తాను, ఎట్టయినా చేయగలను. ఐ క్యాన్ డూ ఇట్ అనేది మమ్మల్ని మేము మోటివేట్ చేసుకున్నట్టుగా. ఐ విల్ డూ ఇట్, నేను చేస్తాను, ఖచ్చితంగా చేసే తీరుతాను అని. ఎస్ ఐ డిడ్ ఇట్, నేను చేశాను అని ఫ్యూచర్లో మీరు మిమ్మల్ని ప్రౌడ్గా అనిపించుకుంటారు. ఇప్పుడు ఏమి మధ్యలో 100%లో 50% మంది సక్సెస్గా అవుతారు. ఎందుకంటే మధ్యలో డైవర్ట్ అయిపోతారు. కొంతమంది ప్రాబ్లమ్స్ అని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, ఓవర్ థింకింగ్ అని, అది ఇది అని డైవర్ట్ అయిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం డైవర్ట్ అవ్వకండి, సక్సెస్గా అవ్వండి. మీరు చదివేది మీ ఫ్యూచర్ కోసం, వేరే వాళ్ళ కోసం కాదు. మీకోసం మీరు చదవండి, మీకోసం మీరు సక్సెస్గా అవ్వండి. Every day you have to take a decision. You have to try to take a decision. You have to take a new step. Road is not always straight. It is also hard. It is not also easy. I want to say you that ఎవరైతే నేను చేయలేను అనుకుంటున్నారో అది మీ భ్రమ. కానీ మీరు చేయగలరు అంటే ఏదైనా సాధించవచ్చు. మీరు చేస్తారు అంటే ఏదైనా చేయవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.